ఓం గం గణపతియే నమ. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సో మనకి ఆగస్ట్ 5వ తారీఖు నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. సో ఈ శ్రావణ మాసం అందరూ చేసుకోదగ్గ మాసం మనకి. సో ఈ శ్రావణ మాసం 12 రాశుల వారికి ఎలా ఉంటుంది, అది మేషాది నుంచి మీన రాశి వారికి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. సో మొట్టమొదటిగా మనం శ్రావణ మాసం అంటే శ్రవణ నక్షత్రంతో కూడిన మాసం. అంటే శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించు రోజు కాబట్టి ఇది మనము శ్రావణ మాసం. శ్రవణ నక్షత్రం కూడా వెంకటేశ్వర స్వామి నక్షత్రం అనమాట. సో వెంకటేశ్వర స్వామి ఆ రోజు వెంకటేశ్వర స్వామి ఆవిర్భావం అలాంటిది జరగడం మనకి శ్రవణ నక్షత్రం రోజే జరగడం. అలాగే చంద్రుడు కూడా మకర రాశిలో ప్రవేశిస్తాడు. అప్పుడు ఆ టైంలో ఆ రాశికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు అని అంటే మటుకు కూడా మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే వెంకటేశ్వర స్వామి నక్షత్రం, అలాగే వెంకటేశ్వర స్వామి ఆవిర్భావం అక్కడ జరిగింది కాబట్టి మహాలక్ష్మి కూడా ఎప్పుడైనా అంతే. మా అయ్యవారు ఎక్కడ ఉన్నారో అమ్మవారు అక్కడే వస్తుంది, అమ్మవారు ఎక్కడ తిరుగుతున్నారో అక్కడే అయ్యవారు కూడా వస్తుంటారు. సో అలాగా ఈ శ్రావణ మాసంకి ఎంత ప్రాముఖ్యత అంటే అటు వెంకటేశ్వర స్వామి పౌర్ణమి రోజు ఆవిర్భవించిన శ్రవణ నక్షత్రంతో కూడినది. అలాగే మనకి శ్రావణ మాసంలో శ్రావణ సోమవారాలు, శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, అలాగే వరలక్ష్మి వ్రతం అందరూ ఆడవాళ్ళు స్త్రీలు చాలా చక్కగా ఇష్టంగా చేసుకునే మాసం ఇది వరలక్ష్మి వ్రతం. అది కూడా మనకి శ్రావణ మాసంలోనే రావటం. అలాగే శ్రావణ పౌర్ణమి రోజు జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటాము, జంధ్యాలు మార్చుకునే రోజు కూడా అదే రోజు. సో ఇంత మంచి విశిష్టమైన మాసం మనకి శ్రావణ మాసం అవడం మూలంగా చంద్రుడు కూడా పౌర్ణమి చంద్రుడు తన సొంత నక్షత్రంలో ఉంటాడు కాబట్టి చాలా వివిధంగా అతను ప్రకాశించడం. శ్రవణ నక్షత్రంలో అయినా రోహిణి నక్షత్రంలో అయినా కానీ చాలా అందంగా మనకి కనువిందుగా కనిపిస్తాడు. కాకపోతే మనకి ఇప్పుడు వర్షాకాలం కూడా అవుతుంది కాబట్టి, వర్ష ఋతువు కూడా అవుతుంది కాబట్టి మనకి ఒక్కోసారి మనకి ఈ శ్రావణ మాసంలో చంద్రుడు కనిపించకపోవడం జరుగుతూ ఉంటుంది, మబ్బులు పట్టడం ఇలాంటివి కూడా జరుగుతుంది కాబట్టి కనిపించడం అనమాట ఇన్ జనరల్. సో ఇలా ఒక్కొక్క రాశులకి ఎలా జరుపుకుంటారు మనం ఇప్పుడు చూసుకుందాం. అయితే ముఖ్యంగా చెప్పుకున్నాం కదా వెంకటేశ్వర స్వామి నక్షత్రం, అలాగే మహాలక్ష్మీదేవి కూడా స్వామివారు ఈ శ్రావణ మాసం మొత్తం చక్కగా చేసుకుంటారు. చక్కగా ఏమంటారు పూజలు, ఎన్నో పండగలు వస్తాయి మనకి శ్రావణ మాసంలో. కాబట్టి మహాలక్ష్మీదేవి కూడా ఈ మాసంలో చక్కగా అన్ని ఇళ్లలో తిరగటం, తన భక్తులను కోరి వచ్చి వాళ్ళ కోరికలు తీర్చడానికి, అలాగే కోరి వచ్చిన మహాలక్ష్మి అని అంటాం కదా, పాట కూడా ఉంటుంది, అమ్మ కోరి వచ్చిన అమ్మ లక్ష్మీదేవి అనేసి. సో అలా ఈ శ్రావణ శుక్రవారాలందరూ స్త్రీలు చక్కగా అలంకరించుకొని చేసుకునే మాసం కాబట్టి మనకి శ్రావణ మాసంలో మహాలక్ష్మి ఆరాధన, అలాగే విష్ణు స్వామిని మనము శనివారాల ఆరాధిస్తాం. శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధన, శనివారం మహావిష్ణు ఆరాధన చేసుకుంటాం అనమాట. సో ఇలాగా చేసుకునే ఆనవాయితీ తరతరాల నుంచి వస్తుంది కాబట్టి శ్రావణ మాసముకి అంత ప్రాముఖ్యత పెరిగింది. సో ఈ ఒక్కొక్క రాశి ఎలా చేసుకుంటారు, ఏం చేసుకుంటే బాగుంటుంది అని చూసినట్టయితే శ్రావణ మాసంలో మనం అమ్మవారికి అలంకరణగా పెట్టడం, అమ్మవారిని చక్కగా వరలక్ష్మి వ్రతం రోజు చక్కగా అమ్మవారిని అలంకరించుకొని స్త్రీలు కూడా చక్కగా పొద్దున్నే అలంకరణ చేసుకుని, అయితే వరలక్ష్మి వ్రతం ఎప్పుడైనా కానీ ఉదయాన్నే చేసుకోవాలి. సత్యనారాయణ స్వామి వ్రతం సాయంకాలం చేసుకుంటే మంచిది. వరలక్ష్మి వ్రతం అనేది మొట్టమొదట ఉదయాన్నే చేసుకుంటే, సూర్యోదయం తర్వాతనే చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు వస్తుంది అనమాట. సో ఇది ఈ అమ్మవారిని చక్కగా అలంకరణ చేసుకొని, కొంతమంది అయితే కలశం పెట్టేసుకొని కలశానికి అలంకరణ చేసుకోవటము, లేదా కొంతమంది ఫోటోకి అలంకరణ చేసుకోవటము, ఇలా మీ ఇష్టం. ఎలా చేసుకున్నా అది మీ ఇష్టం. ఇలాగే చేసుకోవాలని ఏం లేదు. కాకపోతే వ్రతం చేసుకుంటే మటుకు కలశం పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి ఛాయాదేవి కథ కూడా ఉంటుంది దాంట్లో, ఆ కథ కూడా చదువుకోవడం, చదువుకున్న తర్వాత అక్షంతలు, తోరణం ఇవన్నీ కట్టుకోవడం, ఇవన్నీ దాంట్లోని
పార్ట్ ఆఫ్ ది వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి పద్ధతి అదంతా మనకు ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్లో అంతా చదువుకొని చేసుకోవటం ఆనవాయితీ. సో దీనికి ఇంకా కొంతమంది నివేదన ఏం చేసుకోవాలి, మేము ఇవి అన్నీ చేసుకోలేము, 9 రకాల వెరైటీలు చేసుకోవాలి అనేసి కొంతమంది 5 రకాలుగానే చేసుకోవాలని కొంతమంది అనేసి ఎంతో మంది అలాగో ఏదేదో అని చెప్తుంటారు. కాకపోతే మీకు ఎంత వీలు పడితే అంత వీలు చేసుకొని అమ్మవారికి సమర్పించుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా బెల్లం పరమాన్నం లేదా గుడాన్నం అని కూడా అంటారు, లేదా పాయసం లేదా పులిహోర దద్దోజనం ఇవి పెట్టుకొని పానకం అమ్మవారికి సమర్పించుకుంటే మటుకు చాలా మంచి విశేషంగా మనము అమ్మవారి ఆశీర్వాదం పొందడం, అలాగే స్వామివారి కరుణా కృప పాత్రలం అవుతాం. తులారాశి వారికి ఈ శ్రావణ మాసము మనం ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే వీరికి అనుకూలత కలుగుతుంది, సుఖ శాంతులతో లాభాలతో ధన అభివృద్ధితో ధనధాన్యంతో ఎలా ఉంటారు, ఎలా మెలగొచ్చు మనం ఇప్పుడు చూసుకుందాం. అయితే వీరికి ఏంటంటే శుక్రుడు రాశి అధిపతి అవుతాడు కదా, లగ్నం తెలియని వారికి రాశి అధిపతి అవుతాడు. కాబట్టి శుక్రాచార్యుడు మనకి కన్యలో ఉంటాడు, వ్యయంలో ఉంటాడు. అటు అష్టమాధిపతి అవుతాడు, లగ్నాధిపతి రాశ్యాధిపతి అవుతాడు. ఇతను పోయి అక్కడ కూర్చున్నాడు. కాకపోతే బుధుడితో పాటు ఉన్నాడు కాబట్టి మనం ఏదన్నా పోగొట్టుకుని తర్వాత వచ్చే అవకాశాలు వస్తాయి. అంటే కుచ్ కోకే కుచ్ పానా అంటాం కదా హిందీలో. సో అలా ఒక వస్తువు పోయి మరి ఇంకో ఏదైనా వస్తువు లభించడం, ఇలాంటి సంఘటనలు ఎక్కువగా మనకి ఈ మాసంలో జరిగే అవకాశాలు వస్తాయి. కాబట్టి మనము పోగొట్టుకునేటి చాలా తక్కువ వాల్యూ గల వస్తువు పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లభించేటిది ఎక్కువ వాల్యూ కలిగే వస్తువు లభించేటట్టు మనం చేసుకుందాం. సో ఏంటంటే ఎలా చేసుకోవాలి అని అంటే, అమ్మవారికి చక్కగా శ్వేత అక్షతలతోని అలాగే పసుపు రంగు అక్షతలతోని అలాగే కుంకుమ పసుపు 2 కలిపిన అక్షతలతోని, మంగళవారం అయితే కుంకుమతోని లేదా సోమవారం అయితే ఈ శ్వేత అక్షతలతోని, అలాగే శుక్రవారం అయితే కూడా శ్వేత అక్షతలతోని కలుపుకొని అమ్మవారికి అష్టోత్తర నామావళి చదువుకుంటూ, స్వామి వారికి కూడా అష్టోత్తర నామావళి చదువుకుంటూ మీరు నివేదన చేసుకుంటే మటుకు చక్కటి ఫలితాలు ఇస్తాడు. అలాగే శ్రీ సూక్తం పురుష సూక్తం 2 చదువుకోండి. ఫస్ట్ పురుష సూక్తం చదువుకున్న తర్వాత శ్రీ సూక్తం చదువుకోండి. చక్కటి ఫలితాలు అయితే ఖచ్చితంగా లభిస్తాయి తులారాశి వారికి కూడా. కాకపోతే చెప్పాను కదా, ఖరీదైన వస్తువు మనం లభించుకునేటట్టుగా చూసుకుందాం. తక్కువ వాల్యూ కలిగే వస్తువు మనం పోగొట్టుకునేటట్టుగా చూసుకుందాం. సో అలాంటి ఫలితాలు మనకి రావాలి అని అంటే ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా ఆ శ్వేత అక్షతలతో అమ్మవారిని మనం ఆవాహించుకొని చక్కగా మనము పూజించుకుందాం. అలాగే మీరు వచ్చిన వాయనం కింద మనకు శుక్రవారం ఇస్తాం కదా వాయనంలాగా, అలా వచ్చిన వారికి ఖచ్చితంగా గులాబీ రంగు అంటే పింక్ కలర్ వస్తువులు, వస్త్రాలు లేదా బ్లౌజ్ పీసెస్ అన్నా ఏమీ రావట్లేదు. అయితే మా దగ్గర అంత కూడా లేదు స్తోమత అంటే ఒక కర్చీఫ్ అని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అలాగే కమలాలతోని కూడా, పింక్ కలర్ కమలాలతోని కూడా అమ్మవారికి మీకు 108 మేము చేయలేము అని అంటే 11 చేయండి, లేదా 11 కూడా మేము చేత కాదు అని అంటే ఒక్క కమలం పువ్వు అయినా కలువ పువ్వు అయినా పెట్టడానికి ప్రయత్నం చేయండి. క్రితవారం కూడా చూపించాను మీకు, ఏమంటారు చాలామంది అడుగుతున్నారు కూడా మనకి వ్యూవర్స్, నేను ధరించిన ఈ క్రిస్టల్ బ్రేస్లెట్ గురించి చెప్పడం జరిగింది. సో చాలామంది ఈ ధర ఎంత, మేము ఎలా వేసుకోవాలి ఏంటి అనేసి అనేకమైన ప్రశ్నలతో మనకి వ్యూవర్స్ అడగడం జరిగింది. సో ఈ మాసం అంటే శ్రావణ మాసం ప్రత్యేకంగా వేసుకోవాల్సింది, అందరూ ధరిస్తే మటుకు చాలా చక్కటి ఫలితాలు. మెయిన్గా డబ్బుల విషయంలో, డబ్బులు ఇరుక్కుపోయాయి, మాకు రావట్లేదు, అనవసరమైన ఖర్చులు అవుతున్నాయి, మాకు ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి, మాకు డబ్బులు వస్తున్నాయి కానీ నిలవట్లేదు ఇంట్లో
అలాగే హాస్పిటల్ ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయి మాకు, ఎప్పుడు చూసినా కానీ ఇంట్లో ఎవరికో చికాగా ఉంటుంది అని అనుకున్న వారికి ఖచ్చితంగా నేను కూడా ఇంతకుముందు చెప్పాను కూడా, నేను కూడా ధరిస్తాను. ఎన్నో పూజలు చేసుకున్నా కానీ నేను ఇలాంటివన్నీ వేసుకుంటేనే నాకు ఐశ్వర్యం, మీకు ఇలా నలుగురికి చెప్పేంత వాక్కు ఫలితం కూడా అమ్మవారు ఇస్తూ ఉంది కాబట్టి, సో ఖచ్చితంగా అలా వ్యూవర్స్ అందరూ కూడా ఇది వేసుకొని వారికి కూడా చక్కగా డబ్బులు, అనవసరమైన ఖర్చులు రాకుండా, జబ్బులు రాకుండా ఉండటానికి నేను ఇక్కడ అందరికీ మీకు ఇది మనీ వెల్త్ క్రిస్టల్ బ్రేస్లెట్, దీంట్లో చక్కగా అన్ని ఎంత ఫలితం వస్తే, ఎన్ని క్రిస్టల్స్ వేస్తే ఇక్కడ ఆ ఫలితాలు వస్తాయి అని చెప్పేసి దాని ప్రకారంగానే ఇక్కడ మనకి ఉంటుంది. సిట్రిన్, ఇక్కడ వైట్ క్రిస్టల్, అలాగే బ్లూ సఫార్, గ్రీన్ జేడ్, ఇవన్నీ కూడా అన్నీ పొందిపరచడం జరిగింది. టైగర్ ఐ, ఇవన్నీ ఎంత మోతాదులో వేస్తే మనకి ఆ మనీ అట్రాక్షన్, వెల్త్ అట్రాక్షన్ అనేది జరగడం జరుగుతుందో అంతా మనకి ఇది లభిస్తుంది అనమాట. అయితే మీకు ఆన్లైన్లో వేరేవిగా దొరుకుతుందో నాకు తెలియదు, కానీ అవి ఖచ్చితంగా కరెక్ట్గా ఇంతే ఫలితాలు ఇస్తుంది అని మాత్రం గ్యారంటీ లేదు. ఎందుకంటే ఎన్నో రంగురాళ్ళు కూడా దొరుకుతాయి, కానీ ఇది రంగురాళ్ళు కాదు, క్రిస్టల్స్, ఒరిజినల్ క్రిస్టల్స్ ఫ్రమ్ ఇండోనేషియా. సో ఇవి ఎన్ని వేస్తే ఎంత వస్తుంది అన్న జ్ఞానం కూడా కలిగి ఉంటేనే మనకి ఈ మనీ వెల్త్ అట్రాక్షన్ అనేది మనకి అందరికీ దొరుకుతుంది అనమాట. సో అలాగా నేను కూడా ధరించాను చూడండి. సో ఇది నేనేంటంటే ఇంకా నేను ఈ జ్యోతిష రంగంలో, న్యూమరాలజీ, ఇవన్నిట్లో అక్కల్ సైన్సెస్లో ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఏమంటారు పంచలోహాలతో కలిగిన బ్రేస్లెట్, ఇవన్నీ క్రిస్టల్స్ వేసుకోవడం జరిగింది. సో ఇలాగా ధరించినట్టయితే ఖచ్చితంగా మనీ అనేది అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. అయితే అందరూ ప్రైస్ కూడా ఎంత అని అడగడం జరిగింది ఇంతకు ముందర కూడా. సో ఇది స్పెషల్ ఆఫర్గా, ఓన్లీ శ్రావణ మాసం ఆఫర్గా మేము అయితే పెడుతున్నాము. ఇది 1599, 1599, 1599. ఇది ఆఫర్ మాత్రమే ఈ శ్రావణ మాసం ఆఫర్గానే పెడుతున్నాము. మనకి ఈ జూలై మాసంలోనే ఇది ఆఫరు. ఈ తర్వాత ఎంత అవుతుందో నాకు కూడా సరిగ్గా తెలియదు, ఎందుకంటే నేను కూడా ఆర్డర్ చేసుకొని తెచ్చుకుంటాను కాబట్టి. సో వాళ్ళు పెట్టిన ఆఫరే నేను మీకు అందరికి కూడా చెప్తున్నాను. సో ఇది అందరూ వేసుకొని చక్కగా ఈ శ్రావణ మాసంలో చక్కగా డబ్బులు అట్రాక్ట్ చేసుకుందాం మనం. ఎందుకంటే చెప్పా కదా, ఈ ఎల్లో సఫార్ అనేది ఖచ్చితంగా ఇది ఈక్వల్ టు ఏంటంటే సఫార్ మనకి పగడం ఉంటుంది కదా, పగడం కాదు, ఇది ఎల్లో సిట్రిన్ యాక్చువల్గా, ఎల్లో సిట్రిన్. ఇది ఎల్లో సఫార్ మనము రాయి ధరిస్తే ఎంత విలువ ఉంటుందో ఈ ఎల్లో సిట్రిన్ అనే క్రిస్టల్ కూడా అంతే పవర్ఫుల్. ఇది ఒరిజినల్, ఇది ఎక్కడ రంగురాలు అయితే కాదు. సో కొద్దిగా చూసి దీనికి ఖచ్చితమైన మీరు, సో ఇది ఈ మంతే చెప్పాం కదా, ఈ మంతే ఆఫర్ ఉంది కాబట్టి అందరూ ఖచ్చితంగా అదే రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు, ఎలా లభిస్తుంది అనేసి. ఖచ్చితంగా ఇది మీరు ఆర్డర్ చేసుకున్న 21 days తర్వాతనే లభిస్తుంది. ఎందుకంటే నేను కూడా ఆర్డర్ తీసుకుని అక్కడి నుంచి ఆర్డర్ పంపుకొని తీసుకోవాలి కదా. అలాగే 1599 ప్లస్ GST ఇవి అన్నమాట. ఓకే, సో ఇది దీని వాల్యూ. మీరు ఖచ్చితంగా కాల్ చేసుకొని కింద ఇచ్చిన ఫోన్ నెంబర్కి కాల్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు. చక్కగా ఎవరైనా వేసుకోవచ్చు. ఎలా వేసుకోవాలి, ఏమైనా డౌట్స్ ఉంటే మటుకు మళ్ళీ కాల్ చేయండి, నేను తప్పకుండా పర్సనల్గా వాళ్ళకి చెప్తాను. వాళ్ళు కొంతమందికి ఈ రాశి వాళ్ళు ఇలా వేసుకోవాలి, ఈ రోజు వేసుకోవాలి, ఈ తిథి వాళ్ళు ఇలా వేసుకోవాలి, ఈ తిథి రోజు వేసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయని కూడా ఉంటుంది. సో అది మటుకు మీరు కాల్ చేస్తే, నేను ఆర్డర్ చేయగానే నేను కాల్ చేసిన తర్వాత మీరు వేసుకోవచ్చు.